దేవత రూపంలో ఉంటే వద్దన్నారు, శ్రామిక మహిళ రూపంలో పెడతామన్నారు. కానీ ఇప్పుడు నిన్న ఇవాళ విడుదల చేసిన రూపం చూస్తే ఆమె శ్రామిక మహిళలా లేదు, శ్రమ చేయించే మహిళలాగా ఉంది కానీ శ్రమ చేసే మహిళలాగా లేదు. ఎందుకంటే మీరు చూస్తే చక్కగా ఏ మంగత్రాయి జ్యువెలరీస్లోనే కొనుక్కొచ్చినట్టు నగలు ఉన్నాయి. మరి తెలంగాణ తల్లి ఒక శిల్పాలలో ఉండేటువంటి వాటిలాగా, తర్వాత ఒక తెలంగాణ మెడలో తెలంగాణ కంటి, ఆ కంటి ఇప్పుడు వీళ్ళు కూడా పెట్టినారు. మరి నగలు ఉండొద్దన్నారు, నగలైతే వాళ్ళు పెట్టినారు. కనుక ఒక భూస్వామ్య కుటుంబంకి సంబంధించిన పడతిలాగా ఉంది తప్ప శ్రామిక స్త్రీలాగానైతే లేదు. ఆ మాత్రం దానికి ఎందుకు మార్చినట్టు? పైగా తెలంగాణ బతుకు విశేషం, తెలంగాణ బతుకు ఉత్సవం బతుకమ్మ. ఆ బతుకమ్మను తీసేశారు. బతుకమ్మను తీసేయడం అనేది తెలంగాణ అవమానపరచడం. మేము బతుకమ్మను నిరాకరిస్తున్నాం అని ప్రభుత్వం చెప్తోంది. ప్రకటించమనండి ముఖ్యమంత్రి గారిని. బతుకమ్మ తెలంగాణకు సంబంధించిన ఉత్సవం కాదు, ఐ హేట్ బతుకమ్మ అని చెప్పమనండి ముఖ్యమంత్రి. అందుకే తీసేసాం తెలంగాణ తల్లి చేతిలో నుంచి ధైర్యంగా ఒక ప్రకటన చేయమనండి. ఎవరెవరు చేస్తారో, ఆయన సలహాదారులు చేస్తారా, ఎవరు చేస్తారో, ఆయన తరఫున నిలబడ్డ వాళ్ళు ఎవరైనా చేస్తారా? చేయండి. బతుకమ్మను మేము వద్దనుకున్నాం, తెలంగాణ తల్లి చేతిలో ఉండకూడదని, వి హేట్ బతుకమ్మ, మాకు బతుకమ్మ అంటే ఇష్టం లేదని చెప్పమనండి. ఎట్లా మీరు బతుకమ్మని ఎట్లా అవమానిస్తారు? చాలా దుఃఖపడుతున్నాం మేమందరం కూడా. బతుకమ్మ పట్ల తెలంగాణ ఉద్యమ క్రమంలో పోరాడి బతుకమ్మకు ఒక పోరాట విశేషంగా కూడా మారింది బతుకమ్మ. ఖండాంతరాలలో ప్రచారం పొందింది. ఒకప్పుడు ఒక ప్రత్యేక సంచిక వేసేవాళ్ళు కాదు, పత్రిక, ఒక ముఖ్యమంత్రి ఉంటే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేవాడు కాదు. అటువంటి స్థితి మారింది కదా. అందరూ బతుకమ్మ గురించి మాట్లాడే స్థితి తెస్తే ఇప్పుడు ఈయన వచ్చి బతుకమ్మకు ఉన్న కీర్తిని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే ఒక సంకుచితత్వం. కేసీఆర్ గారు పెట్టింది తీసేయాలి. ఇప్పుడు అసలు ఎవరన్నా అడిగారా తెలంగాణ తల్లి దాని చుట్టూ ప్రజల ఆలోచనలు ఉన్నాయా? లేని పంచాయతీ పెట్టి న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ. ఈయనకి కామన్ సెన్స్ లేదు, ఈయన చేసేదంతా న్యూసెన్స్. దట్స్ ఆల్.